హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంకా ఈరోజైతే నా డే 7 వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇక్కడ దోశ బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అయితే ఈ దోశ బ్యాటర్ అయితే నేను నార్మల్గా బియ్యం అండ్ పప్పు నానబెడతారు కదా, అలా నానబెట్టలేదనమాట. సో నేను గారెల కోసమని వేశాను, బట్ గారెలు వేయలేదనమాట. సో అందులో బియ్యం పిండి అయితే కలిపి ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. సో దాంతో అయితే ఈరోజు దోశలు వేశానండి. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది, బట్ దోశ మాత్రం మంచిగా మెత్తగా అయితే వచ్చిందనమాట. ఇంకా ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి ఒక ఎగ్ దోశ అయితే తీసుకున్నానండి. సో ఎగ్ దోశ అయితే చక్కగా రెండు వైపులా కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పల్లీ చట్నీ అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్, క్రిస్మిస్ అండ్ బాదం అయితే తీసుకున్నాను. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నానండి. సో ఈరోజు మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ అయితే ఏం తీసుకోలేదన్నమాట. నాకు ఎందుకు మార్నింగ్ డ్రింక్స్ స్కిప్ అవుతున్నాయి అని అంటే, పాప నైట్ పడుకోవడం లేట్గా పడుకుంటుందన్నమాట. సో మార్నింగ్ నేను లేచేసరికి చాలా లేట్ అయిపోతుంది. అప్పటికే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది అనమాట. సో నేను డీటాక్స్ డ్రింక్ తాగి మళ్ళీ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి నాకు టైం సరిపోదని చెప్పేసి నేను డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నాను అనమాట. తొందరగా లేసినప్పుడు ఏంటంటే మార్నింగ్ డ్రింక్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకుంటున్నాను. బట్ కొంచెం పిల్లలు ఉంటే తెలిసిందే కదండి. సో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇంకా ఈరోజు అయితే నేను ఆఫ్టర్నూన్ మటన్ దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి. సో ఫస్ట్ నేను ఇక్కడ మటన్ తీసుకున్నాను. సో కేజీకి తక్కువగానే ఉందండి, 750 గ్రామ్స్ అనమాట. సో మటన్కి చక్కగా ఉప్పు అండ్ అలాగే ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. సో మనకి ఏదైనా నీసు వాసన ఉన్నా కానీ పోతుందన్నమాట. ఇంకా మ్యాగ్నెట్ కోసం అయితే ఇక్కడ నేను ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ అయితే తీసుకున్నానండి. అండ్ అలాగే మనకి కర్డ్లో వాటర్ వస్తుంది కదా, సో ఆ వాటర్ని కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. కర్డ్ మొత్తం కూడా మనకి క్రీమీ లాగా అవ్వాలండి. సో ఉండలు లేకుండా ఉండాలన్నమాట. సో మొత్తం క్రీమీ లాగా వచ్చేలాగా అయితే మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. 2.5 టేబుల్ స్పూన్స్ కారపొడి అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. సో ఇంకా ఈ మసాలాస్ అన్నీ కూడా మనం తీసుకునే క్వాంటిటీకి అనమాట. ఇంకా గరం మసాలా, మీట్ మసాలా అయితే తీసుకున్నాను అనమాట. సో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇంకొక హాఫ్ లెమన్ అయితే పిండేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగైతే కలిపేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. అయితే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయడం మర్చిపోయానండి, బట్ లాస్ట్లో అయితే యాడ్ చేశాను అనమాట. బట్ మీరు ఇదే స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి కడిగి పెట్టుకున్న మటన్ అయితే మొత్తం వేసేసుకొని మటన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలన్నమాట మసాలా మొత్తం. సో ఇంకా మనం ఎలాంటి ఎక్స్ట్రా గ్రేవీ ప్రిపేర్ చేసుకునే అవసరం లేదండి. సో ఇదే మనకి కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇంకా దీంట్లోకి నేను ఒక 3 చిన్నవండి నేను తీసుకున్న పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి అయితే పొడుగ్గా చీల్చుకొని అయితే వేసుకున్నాను. అండ్ అలాగే 10 నుంచి 15 పుదీనా ఆకులు అయితే వేసుకొని ఇంకా మటన్ పీసెస్కి పట్టేలాగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశానండి. చెప్పాను కదా ముందైతే మర్చిపోయానని చెప్పేసి, మీరు ముందే యాడ్ చేసుకోండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం ముక్కకు పట్టేలాగా అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. సో మనం మసాలాలోనే యాడ్ చేస్తే ఏంటంటే బాగా మిక్స్ అవుతుంది. ఇలా విడిగా అంతా అయిపోయిన తర్వాత యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం మసాలా అంటే ముక్కలకి పట్టదనమాట. సో మొత్తం పట్టిన తర్వాత మూత పెట్టేసుకుని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. లేదు అనుకుంటే ఒక 1 అవర్ పాటు బయట పెట్టేసుకోవాలన్నమాట. సో నేనైతే హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా అలాగే ఈలోపు అయితే నేను ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే వాష్ చేసేసి వాటిని కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను అనమాట. సో ఇంకా ఈ హాఫ్ అన్ అవర్ మంచిగా మనకి అవి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మంచిగా మ్యాగ్నేట్ అయితే అయిపోతాయి. ఇప్పుడైతే నేను ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే కుక్కర్ని అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. సో దీంట్లోకి నేను 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా మనం దీంట్లోనే కర్రీ చేయబోతున్నాం కాబట్టి కొంచెం ఎక్కువగా అయితే తీసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అవ్వగానే ఇంకా ఆనియన్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను. సో ఆనియన్స్ అన్నీ కూడా నేను విడగొడుతున్నాను అనమాట. సో మనకు మొత్తం
పీస్ లాగా పడిపోయింది. సో వాటన్నిటిని కూడా నేను గెరిటితోని విడగొడుతున్నాను. ఇంకా ఈ ఆనియన్స్ని మనం ఈవెన్గా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. సో అన్నీ మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అలా తిప్పుకుంటూ ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 10 to 15 మినిట్స్ అవుతుందండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మంచి కలర్ రావడానికి అయితే టైం పడుతుంది అనమాట. ఈలోపు మనం మటన్ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కాబట్టి అది కూడా మంచిగా మ్యాగ్నేట్ అయితే అవుతుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, సో అన్నీ కూడా మంచిగా కలర్ అయితే వచ్చేసాయి. ఇంక ఇప్పుడైతే నేను బయటికి అయితే తీసేస్తున్నానండి. సో అక్కడక్కడ వైట్గా ఉంది కానీ బట్ ఇంకా నేను ఫ్రై చేస్తే ఏంటంటే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకే తీసేసానమాట. సో మ్యాక్సిమం నాకు అన్నీ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆ ఆయిల్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేస్తున్నానండి. సో కర్రీ అనేది మంచి ఫ్లేవర్ రావడానికి. లేదు అని అనుకుంటే మీరు మ్యాగ్నేట్ చేసేటప్పుడు ఎండింగ్లో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మటన్ పీసెస్కి పట్టేలాగా కలిపేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట. బట్ నేనైతే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇంకా నెయ్యి మొత్తం కరిగిన తర్వాత దీంట్లోకి నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. ఎలాంటి పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదండి. మ్యాగ్నేట్ చేసిన దాంట్లో మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి సరిపోతుందన్నమాట. సో ఇంకా ఆనియన్స్ ఇక్కడ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్, నేను చాలా చిన్నదండి నా దగ్గర ఉన్న స్పూను, 1/2 టేబుల్ స్పూన్ అంటే నాకు నా చిన్న స్పూన్లో మీకు 1/4 టేబుల్ స్పూన్ అవుతుంది పెద్ద స్పూన్ అయితే. ఇంకా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. వన్స్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే మనం మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ మొత్తం కూడా వేసేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టకుండా అలానే కుక్ అవ్వనివ్వాలండి. సో మనకి వాటర్ అనేవి మటన్ నుంచి రిలీజ్ అవుతాయి. సో ఆ స్టేజ్ అంటే ఒక 5 మినిట్స్లో మనకు వచ్చేస్తాయండి. సో మటన్ కూడా నేను లో ఫ్లేమ్లో అయితే పెట్టి కుక్ చేశాను. ఎప్పుడైతే విజిల్ పెట్టానో అప్పుడే మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం నేను లో నుంచి మీడియం ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ అయితే పెట్టాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఎలాంటి కారం ఇవేమీ యాడ్ చేయట్లేదండి. సో ఆల్రెడీ మనం పీసెస్కి పెట్టినప్పుడు అన్నీ సరిపడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదనమాట. సో ఫైనల్గా కర్రీ మనం విజిల్ పెట్టే ముందు ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ నేను మూత పెట్టి ఒక 5 మినిట్స్ జస్ట్ అలా ఉంచేసానండి. ఇప్పుడు మనకి మటన్ నుంచి వాటర్ అయితే వచ్చేస్తున్నాయి కదా చక్కగా. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. అంటే ముక్క కరెక్ట్గా మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు ఫైనల్గా కొంచెం టేస్ట్ అయితే చూసాను, కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది నాకు. సో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం దీన్ని 8 నుంచి 9 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మనకు అప్పుడే మటన్ అనేది మంచిగా అయితే కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడే మనకి కుక్ అయిపోతుందండి. సో మిగతా ఏమన్నా ఒక 1 to 2% ఉంటే మాత్రం అది మనం దమ్ పెట్టినప్పుడు కుక్ అయిపోతుంది అనమాట. సో సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. సో 8 to 9 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి. సో కర్రీ అయిపోయేలోపు మనం రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము. సో సపరేట్గా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను. సో రైస్ కోసం అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. సో ఇదే గిన్నెలో నేను దమ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో అంటే ఆ రైస్ నేను వాటర్ కొంచెం అంటే అక్కడికి సరిపోయేటట్టుగా అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇంకా 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేశాను. గీ కరిగిన తర్వాత దీంట్లోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నానండి. షాజీరా, స్టార్ ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా యాలక్కాయలు, లవంగాలు ఇవన్నీ అయితే యాడ్ చేశాను అనమాట. అలాగే కొన్ని పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా నేను ఎలాంటి పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదండి. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్కి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేశాను. సో నేను 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టాను. సో ఇది మనకి బాయిలింగ్ అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయి. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి నేను మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే మొత్తం యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా అండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. సో మనకి రైస్కి కర్రీకి తగ్గట్టుగా ఉండాలి కాబట్టి రైస్లో కూడా ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి బిర్యానీకి కరెక్ట్గా అయితే సరిపోతుంది. సో ఇంకా నేను సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని మనం రైస్ ఒక 70 to 80% కుక్ అయ్యేంత వరకు
మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో వచ్చేసి మనకి రైస్ దగ్గర పడుతుంది కదా, బబుల్స్ ఫామ్ అవుతాయి కదా, అప్పటి వరకు అయితే నేను పెట్టుకుంటున్నాను. తర్వాత లో ఫ్లేమ్ అనమాట. సో ఇప్పుడైతే నాకు ఇక్కడ 60-70% అయితే రైస్ కుక్ అయిందండి. సో ఇంకొక 10% అయితే కుక్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ నేను లో ఫ్లేమ్లో మూత పెట్టేసి అయితే పెట్టేసుకుంటున్నాను. సో నేను వాటర్ వంపేసరికి నాకు ఎలాంటి వాటర్ లేవండి. వంపినా కానీ నాకు ఒక్క డ్రాప్ వాటర్ కూడా రాలేదన్నమాట. సో రైస్ అయితే వెట్గా ఉంది కానీ నాకు ఎలాంటి డ్రాప్ అయితే రాలేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ నాకు రైస్ 70-80% అయితే కుక్ అయిపోయిందండి. సో నాకు రైస్ వెట్గా ఉంది కాబట్టి ఆ వెట్నెస్కి రైస్ కూడా మొత్తం కుక్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఏం చేస్తున్నానంటే ఇక్కడ ట్రై చేశాను, క్లాత్ పట్టి ఉంచేస్తున్నాను అనమాట. బట్ నాకు ఎలాంటి వాటర్ అయితే రాలేదు. సరే అని చెప్పేసి ఇంకా అలానే మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. సో నేను ఇందులోనే దమ్ పెడుతున్నానని చెప్పాను కదండి. సో నాకు కింద ఒక లేయర్ మందం రైస్ ఉంచి మిగతా రైస్ అంతా కూడా ఇలా జాలి గంటలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇంక ఇలా ఒక లేయర్ మందం అయితే రైస్ ఉంచేసి మిగతాదంతా కూడా పక్కకైతే పెట్టేశాను. ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవాలన్నమాట. సో ఈలోపు అయితే దీంట్లో ఏమైనా ఒక 1 డ్రాప్ అన్న పడుతుందేమోనని చెప్పేసి పక్కన పెట్టానండి. సో కర్రీ చూసే అంతలోపు బట్ నాకు ఎలాంటి వాటర్ అయితే రాలేదు. ఇక్కడ చూసారు కదా కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో అసలుకి. సో ఆ పైన వాటర్ ఉంది కదండి, సో ఆయిల్, సో దాన్ని ఏం చేస్తున్నానంటే నేను కొంచెం పక్కకు తీసుకుంటున్నాను ఒక గిన్నెలోకి. సో దమ్లో కొంచెం పైన గార్నిష్ చేసుకునేలాగా ఉంటుందని చెప్పేసి నేను తీసాను. ఇక్కడ మీకు ముక్క ఉడికిందా లేదా అని చూపిద్దామని ట్రై చేసా, బట్ బాగా కాలుతుందని చెప్పేసి నేను ముట్టుకోలేదండి. ఇప్పుడైతే ఇక్కడ నేను ఆ పైన ఆయిల్ ఉంది కదా, సో అదంతా కూడా కొంచెం ఆయిల్ కమ్ గ్రేవీ అదంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను కొంచెం. ఇప్పుడైతే దమ్ అయితే పెట్టేస్తున్నానండి. సో రైస్ పైన కర్రీ అయితే ఒక లేయర్ లాగా అయితే వేస్తున్నాను. సో ముక్కలు మొత్తం ఇలా ఈవెన్గా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. సో మనం తీసేటప్పుడు మనకి పీస్తో పాటు రైస్ వచ్చేలాగా ఉండాలని చెప్పి తీస్తున్నాను. సో నాకు పులుసు ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పులుసు కూడా ఎక్కువగా వేసానండి. సో యాక్చువల్గా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని మీరు కర్రీ వేసినప్పుడు వేయండి, నేను అది మర్చిపోయాను అనమాట. సో అందుకే ఇక్కడ ఒక లేయర్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. సో ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రైస్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. అలా 2 లేయర్స్ వేసిన తర్వాత ఇంకా పైన కూడా రైస్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ కూడా వేసేసి చక్కగా మనం ముందు తీసుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని కూడా పైన ఇలా వేసేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో దీన్ని ఒక 30 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి మంచిగా దమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా దాని మీద అయితే ఒక రోల్ అయితే పెట్టానండి. సో మంచిగా మనకి ఆవిరి కూడా బయటికి వెళ్ళకుండా ఉండడానికి. ఇక్కడ ఆఫ్టర్ 30 మినిట్స్ అయితే నేను మూత తెరిచి చూస్తున్నాను. చక్కగా నాకు రైస్ మంచిగా కుక్ అయిపోయింది. అండ్ ఏంటంటే కర్రీ కూడా నాకు బిర్యానీకి తగ్గట్టుగా అయితే సరిపోయిందండి. ఒకసారి గెరిట్తో పైకి కిందకి అయితే ఇలా తిప్పేసుకుంటున్నాను. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు వదిలేసేయాలండి. ఇంకా ఆఫ్టర్ 10 మినిట్స్ అయితే ఇప్పుడు నేను మూత అయితే ఓపెన్ చేశాను. చక్కగా మంచిగా రైస్ కూడా మంచిగా పొడి పొడిలాడుతూ అయితే వచ్చిందనమాట. చాలా బాగా కుదిరిందండి. సో నాకు ఇది చాలా ఈజీ అనమాట మటన్ బిర్యానీ. ఎక్కువగా చేసేది నేను ఇంట్లో మటన్ బిర్యానీ ఇదివరకు, బట్ మటన్ తినక మేమైతే ఒక 1-2 మంత్స్ అయితే అవుతుందండి. సో మటన్ ఎక్కువగా తేవట్లేదు అనమాట. ఈరోజైతే మటన్ బిర్యానీ చేసుకుందామని చెప్పేసి తెప్పించుకున్నాము. సో మంచిగా మటన్ బిర్యానీ అయితే చేసుకున్నాను. సో బిర్యానీ కదండి, ఈరోజు క్వాంటిటీ అనేది ఎక్కువ తిన్నాను అనమాట. సో ఇంకా నేను ఇక్కడ క్యారెట్ సలాడ్ అయితే పెట్టుకున్నాను అనమాట. క్యారెట్ అండ్ కర్డ్, ఇంకా మటన్ బిర్యానీ అయితే తీసుకున్నాను. చక్కగా ఆనియన్ లెమన్తో అయితే మంచిగా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను బిర్యానీ మిగిలిందండి, బట్ బిర్యానీ అయితే తినలేదనమాట. సో ఆఫ్టర్నూన్ నేను హెవీగా తినేసాను. ఇంకా నైట్ చాలా లైట్గా తినాలని చెప్పేసి నేను చియా అండ్ ఓట్స్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. సో నైట్కి అంటే నేను నైట్ డిన్నర్ అనేది 7 to 7:30 మధ్యలో అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి. సో 7:30 తర్వాత అయితే ఏం తినట్లేదు అనమాట. ఏమైనా తాగితే బటర్ మిల్క్ ఆర్ డీటాక్స్ డ్రింకే తప్పించి. సో కొంచెం హనీ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా దీంట్లో ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోలేదండి నేను, ఓన్లీ చియా సీడ్స్ అండ్ అలాగే ఓట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏవైతే ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటితో పేరప్ చేసుకొని తినడమే అనమాట. సో హనీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా దీంట్లోకి నేను బనానా అండ్ యాపిల్ అయితే
కట్ చేసి పెట్టుకున్నానండి. సో నా దగ్గర ఈ 2 ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో బనానా 1 తీసుకున్నాను అండ్ యాపిల్ వచ్చేసి హాఫ్ తీసుకున్నాను అనమాట. సో యాపిల్ కూడా నేను ఫుల్గా అయితే తీసుకోలేదు. సో ఇలా ఈ 2 ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను బాదం అయితే ఇది సోక్ చేయని బాదమే అండి, జస్ట్ అలా పొడుగ్గా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నైట్ డిన్నర్ అండి. ఇంకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అరౌండ్ 9 o'clockకి నేను డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను అనమాట. సో డీటాక్స్ డ్రింక్ మనకి కొంచెం తిన్నది అరగడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి, సో డిన్నర్ చేసిన తర్వాత ఒక 2 to 3 hours గ్యాప్ ఉన్నా పర్లేదు అండ్ 2 hours గ్యాప్ ఉన్నా పర్లేదు అనమాట. సో నేను 7:30 లోపే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను 9 o'clock అయితే డీటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. సో డీటాక్స్ డ్రింక్లోకి ఈరోజు 1 tablespoon ధనియా, 1 tablespoon జీరా అండ్ అలాగే ఈరోజు నేను దీంట్లోకి ఇన్ని రోజులు యాడ్ చేయండి అయితే యాడ్ చేస్తున్నానండి. సో అదొచ్చేసి మెంతులు అనమాట. సో మెంతులు కూడా వెయిట్ లాస్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ డీటాక్స్ డ్రింక్ అనేది మనం ఎర్లీ మార్నింగ్ అన్నా తాగొచ్చు అండ్ నైట్ బిఫోర్ బెడ్ అన్నా తాగొచ్చు అనమాట. సో బిఫోర్ బెడ్కి అండ్ మన డిన్నర్కి మధ్యలో 1 hour గ్యాప్ అయితే ఉండాలండి. సో మరీ డైరెక్ట్గా డిన్నర్ చేసిన వెంటనే డీటాక్స్ డ్రింక్ తాగేయొద్దు అనమాట అండ్ పడుకునే ముందే తాగేయొద్దు అనమాట. సో తాగిన తర్వాత ఒక 1 hour మళ్ళీ గ్యాప్ అయితే ఉండాలి. సో ఇంకా దీంట్లోకి నేను పుదీనా కూడా వేసేసుకొని మంచిగా ఒక 5 minutes లో ఫ్లేమ్లో బాగా మరగనిచ్చానండి. సో మరిగిన తర్వాత ఒక గ్లాస్లోకి అయితే సర్వ్ చేసుకొని హాఫ్ లెమన్ పిండేసుకొని, ఈరోజు హనీ అయితే యాడ్ చేయలేదు నేను, దీంట్లోకి చియా సీడ్స్ యాడ్ చేసుకొని డీటాక్స్ డ్రింక్ అయితే కంప్లీట్ చేశాను. సో ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నా ఫుడ్ ప్లాన్. నా Day 7 వెయిట్ లాస్ జర్నీలో అయితే నా డే అయితే ఇలా గడిచింది. హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ప్రీవియస్ వ్లాగ్స్ చెక్ చేయండి. మీకు నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. Day 8 వెయిట్ లాస్ జర్నీతో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.